ఎన్నికల అక్రమాలకు చెక్ పెడుతూనే పోల్ పర్సెంటేజ్ పెంచేందుకు ఈసీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. గతంలో కంటే ఎక్కువ ఓటింగ్ నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ జరిగే 30వ తేదీ రోజు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవులు ప్రకటించారు సీఈఓ భన్వర్లాల్. సాఫ్ట్వేర్ అయినా, హార్డ్వేర్ అయినా, మాలైనా, చిన్న దుకాణమైనా అన్ని మూసేయాల్సిందేనని డైరెక్షన్స్ ఇచ్చారు. సెలవు ఇవ్వకుంటే కేసులు పెడతామని భన్వర్లాల్ హెచ్చరించారు. లీవ్ ఇవ్వని యజమానికి కోర్టు ద్వారా ఏడాది జైలు శిక్ష విధిస్తామని భన్వర్లాల్ తెలిపారు. ఎల్లుండి పోల్ ఓటింగ్ లో పాల్గొనడానికి ప్రభుత్వం నుంచి అన్ని ప్రభుత్వ సంస్థలకు కానీ, యూనివర్సిటీస్కి కానీ, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్కి కానీ, ఫ్యాక్టరీస్కి కానీ, ఐటీ కంపెనీస్కి కానీ, అన్నిటికీ అన్ని అండర్టేకింగ్స్కి గవర్నమెంట్ మరియు ప్రైవేట్ అన్నిటికీ సెలవు ప్రకటించడం జరిగింది. ఎక్కడైనా ఎవరైనా సెలవు ఇవ్వకపోతే వాళ్ళ మీద కేసు పెట్టుకొని, క్రిమినల్ కేసు పెట్టుకొని 1 సంవత్సరం వరకు వాళ్ళ యజమాన్యానికి జుర్మానం, మన ఇంప్రిజన్మెంట్ కూడా కోర్టు నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో అత్యధికంగా 72% మాత్రమే పోలింగ్ నమోదైంది. పాత రికార్డును బ్రేక్ చేసేందుకు సీఈఓతో పాటు జిల్లా కలెక్టర్లు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాల్లో పోలింగ్ పర్సెంట్ పెంచేందుకు కలెక్టర్లు వరాలు కురిపిస్తున్నారు. 90% నుంచి 95% పోలింగ్ జరిగితే బంపర్ ప్రైజ్ ఇస్తామంటూ ఆఫర్ చేశారు. ఎక్కువ పోలింగ్ నమోదైన గ్రామాలకు 2 లక్షల రూపాయల నగదు ప్రకటించారు. అంతేకాదు ఓటర్లకు వ్యక్తిగతంగా రివార్డులు ఇవ్వాలని కూడా డిసైడ్ అయ్యారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న ఓటర్లకు కూడా క్యాష్ ప్రైజ్ ప్రకటించారు. దాదాపు 2 లక్షల రూపాయల నగదును బహుమతిగా ప్రకటించారు. ప్రతి నియోజకవర్గం నుంచి డ్రా తీసి 5 ఉద్యోగులకు నగదు ఇవ్వనున్నారు. కొందరు ఉత్సాహవంతులైన వ్యాపారులు కూడా ఓటేస్తే ఆఫర్ ఇచ్చేస్తున్నారు. చేతిపై సిరా చూపిస్తే 30% వరకు డిస్కౌంట్లు అనౌన్స్ చేస్తున్నారు. ఓటర్లను పోలింగ్ స్టేషన్ల దారి పట్టించేందుకు ఎప్పుడూ లేనంతగా అధికారుల క్రియాశీలత పెరిగింది. మంచి నేతను ఎన్నుకుంటే మంచి ప్రభుత్వం ఏర్పడుతుంది. ఓటేద్దాం, మన భవిష్యత్తును మనమే నిర్మించుకుందాం.